ఆనవాళ్ళు తెరిపేయడానికో వెచ్చించకండి, తద్వారా తెలంగాణకు అన్యాయం చేయకండి అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి హితవు చెప్తూ మీరు నాకు ఈ సమయాన్ని రాజగోపాల్ రెడ్డి గారు నేను అధ్యక్ష వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధ్యక్ష ఏ విధంగా ప్రవర్తించిండ్రు, ఇప్పుడు ప్రతిపక్షంలోకి పోయిన తర్వాత కూడా వాళ్ళ వైఖరిలో వాళ్ళ బుద్ధి మారలేదు అధ్యక్ష. వాళ్ళ పద్ధతులు చూస్తుంటే ఒక మంత్రి, మా బలహీన వర్గాల మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతుంటే కేటీఆర్ గారు అహంకారంతో కూర్చోవాలంటున్నారంటే ఎంత అహంకారం ఉంది ఆ కేటీఆర్ గారికి. తెలంగాణ ప్రజలు చెంపచెల్లు పంపించే మీకు జవాబిస్తున్నారు కూడా కేటీఆర్ వైఖరిలో మార్పు రాలేదంటే ఆ రాజరిక పాలనకు వద్దనే తెలంగాణ ప్రజలు మార్పు కోసం చెప్పే వాళ్ళు అక్కడ పంపించిండ్రు, అయినా బుద్ధి రాలేదు. అధ్యక్ష నేను ఒక విషయం చెప్తా, మన కడియం సిఆర్ గారు చాలా సీనియర్ నాయకులు. ఆయన సభలో మొన్న మాట్లాడుకుంటా సభలో నా గురించి స్పీకర్ ఆయన అంటే గౌరవం. కడియం సిఆర్ గారు చాలా సీనియర్ నాయకులు, మేధావి.